బిగ్ బాస్ సీజన్ 8 లైవ్ అప్డేట్స్తో పాటు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మీ అందరికీ తెలుసు ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని చెప్పేసి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ కూడా ట్విస్ట్ ఇచ్చారు. అది కూడా 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి అయితే రాబోతున్నారని బాంబు అయితే పేల్చారు బిగ్ బాస్. అయితే ఆ 12 మందిలో ఎంతమందిని హౌస్లోకి అయితే తీసుకొచ్చేది ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ప్రతిభను బట్టే ఉంటుందని ట్విస్ట్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. ఇక అక్టోబర్ 1 అంటే నిన్న సాయంత్రం కనుక గమనించినట్లయితే శనివారం నాటి ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే ఉండబోతుందని అనుకున్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క ఫస్ట్ కంటెస్టెంట్ని రివీల్ చేస్తుంది స్టార్మా. ఎవరు అనేది గమనించినట్లయితే ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి పాత కంటెస్టెంట్స్నే వైల్డ్ కార్డుల ద్వారా హౌస్లోకి అయితే పంపిస్తున్నారు. ఈ విషయాన్ని మనం గతంలో కూడా తెలుగు స్టూడియో టీవీ ఛానల్ ద్వారా అందజేశాము. అయితే ఇప్పటికే చాలామంది మాజీ కంటెస్టెంట్స్ పేర్లు అయితే వినిపించగా సీజన్ 8 ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ టేస్టీ తేజ పేరును అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసేసారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కనుక తేజ ఫేస్ రివీల్ చేయకుండా ఒక నీడలాగా ఫోటో డిజైన్ చేసి ఆ అకౌంట్లో పెట్టడం జరిగిందనమాట హాట్స్టార్ వాళ్ళు. అయితే ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరో కనిపెట్టండి అంటూ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ బొజ్జ పర్సనాలిటీ అన్నీ కూడా ఆల్మోస్ట్ చూసి టేస్టీ తేజాని అయి ఉంటారని కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆల్మోస్ట్ అదైతే ఖచ్చితంగా అతనే వస్తున్నట్లుగా అయితే మనం తెలియజేసాము. ఇక మొత్తానికి హౌస్లో 9 వారాలు అంటే 9వ వారంలో ఎలిమినేట్ అయినాడు తేజ. అయితే ఎంటర్టైన్మెంట్ పరంగా తేజకి డోకా లేదు, కానీ ఆ ప్రజెంట్ సీజన్ 8లో కంటెస్టెంట్లు అయితే ఉన్నారు, కానీ మంచి క్యారెక్టర్ అనిపించుకునే వాళ్ళు కనిపించడం లేదు. అంటే బిహేవియర్ పరంగా కొంచెం రూడ్గా ఉండడం కానీ లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడడం కానీ, ఒక నబిల్ని మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా కూడా జస్ట్ ఉన్నారంటే ఉన్నారన్నట్లుగా లాక్కొస్తున్నారు. ఫిజికల్ టాస్క్లో చూసుకున్నట్లయితే మనకి నిఖిల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు టేస్టీ తేజతో మరికొంతమంది లోపలికి వెళ్ళేందుకైతే సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇప్పటికే ఇందులో భాగంగా రోహిణి పేరు, ముక్కు అవినాష్ పేరు, మరి అదేవిధంగా గతంలో వచ్చిన వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ కవర్ చేసేలాగా అయితే ఈ యొక్క సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటుంది అన్నట్లుగా చాలా వరకు కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ అప్డేట్స్ కూడా ఫాలో అవ్వండి.